కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో పెన్షనర్లకు ఇచ్చిన హామీ మేరకు ఏహెచ్సి స్కీమ్, డిఏడిఆర్, మంచి ఫిట్మెంట్, ఏరియర్స్తో సహా అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పెండాల బ్రహ్మయ్య ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం పెండాల బ్రహ్మయ్య తన నివాసంలో B9 న్యూస్ ప్రతినిధితో మాట్లాడారు. నా పేరు పెండియాల బ్రహ్మయ్య, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శిని. దాదాపు అంటే ఈ సంఘం పుట్టి 2008 సంవత్సరంలో ఇది ఉమ్మడి రాష్ట్రం లోపల ఆల్ పెన్షనర్స్ అనేటువంటి సంఘం అనేటువంటిది ఉద్భవించింది. అప్పటి నుంచి మరి పెన్షనర్ల యొక్క సమస్యల కొరకు క్రమక్రమంగా సమస్యల సాధన కొరకు మేమంతా కూడా మా సంఘం ప్రయత్నం చేస్తుంది. మరి ఉమ్మడి రాష్ట్రం లోపల ఆల్ పెన్షనర్స్ అనేటువంటి సంఘం రాష్ట్రంలో నంబర్ 1 సంఘంగా వస్తూ ఉన్నది. సమస్యల సాధన కొరకు కూడా మేము పోరాడుతూ ఉన్నాం. తర్వాత ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డది. 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒకటిగా, తెలంగాణ ఒకటిగా ఏర్పాటు కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మరి మా సంఘం 31 జిల్లాలలో ప్రాతినిధ్యం ఉన్నది. మరి మనకిక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపు ఒక 8 సంవత్సరాలు 3 టర్ములు నేను జిల్లా అధ్యక్షునిగా పనిచేయటం జరిగింది. అదే కాకుండా కూడా భూపాల్పల్లి, ములుగు ఇన్ఛార్జి కూడా నాకు ఇవ్వటం జరిగింది. అయితే దానిలో భూపాల్పల్లి మండలానికి, ఆ జిల్లాకు మరి పూర్తి బాధ్యులుగా కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ములుగు లోపల కూడా ఆల్ పెన్షనర్స్ సంఘం ఏర్పాటు చేసి అక్కడ కూడా పూర్తి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఈ రకంగా జిల్లాల లోపలనే కాకుండా మరి తెలంగాణలో 33 జిల్లాలలో కూడా మా యొక్క ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ అనేటువంటి సంఘాన్ని, కార్యవర్గాలను కూడా 31 జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మిగతా 2 జిల్లాలో మరి పూర్తి బాడీ వేయడం కొరకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఇక్కడ వరంగల్ జిల్లాలో మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. 6 జిల్లాలలో మరి వరంగల్ ఈస్ట్, వరంగల్ పశ్చిమం అంటే హనంకొండ, మహబాద్, భూపాల్పల్లి, ములుగు, జనగాం ఈ రకంగా కార్యవర్గాలను ఏర్పాటు చేసి, పూర్తి కార్యవర్గాలను ఏర్పాటు చేసి సంఘం పటిష్టంగా మరి ఆయా కార్యవర్గాలు నడుపుతూ వస్తూ ఉన్నాయి. సమస్యల సాధన కొరకు మరి అన్ని జిల్లా కార్యవర్గాలు కూడా ప్రయత్నం చేస్తూనే సమస్యల సాధనానికి ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాయి. దీంట్లో మరి క్రితం లోపల కేసీఆర్ ప్రభుత్వం లోపల మరి పెన్షనర్స్ను నిర్లక్ష్యం చేసి మరి వేతనాలు ఇచ్చేట్లో కూడా మరి 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు ఇట్లా ఇవ్వటం అనేటువంటి జరిగింది. మరి నిర్లక్ష్యం, కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల బాహాటంగా 33 జిల్లాలలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర లోపల మరి ప్రచార కార్యక్రమాల్లో మేనిఫెస్టో లోపల మరి రేవంత్ రెడ్డి గారు పిఆర్సి 6 నెలల్లో ఇస్తామని, తర్వాత డిఆర్లు ఎప్పటికప్పుడు ఇస్తామని, సమస్యల సాధన తప్పకుండా చేస్తామని, మరి ఈహెచ్ఎస్ సెంటర్లలో సరి అయినటువంటి డాక్టర్లు లేకపోవడం చేత
మరి దాంట్లో కూడా నగదు రహిత మనం హెల్త్కు సంబంధించినటువంటి సమస్యలను చేస్తామని, సమస్యలన్నింటినీ కూడా హెల్త్ పరంగా తప్పకుండా మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మేనిఫెస్టో లోపల చెప్పడం జరిగింది. మరి దాదాపు ఇప్పుడు 20 నెలలు అవుతూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోపలికి వచ్చి. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు మరి దాంట్లో సమస్యల సాధనలో కమిటీలు వేస్తూ తాత్సారం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ కారణంగా మరి మేము హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ఒకసారి ఆల్ పెన్షనర్స్ అనేటువంటి సంఘం ధర్నా చేయటం కూడా జరిగింది. ఆ సమయంలో ఒక డిఆర్ మాత్రమే ఇవ్వటం జరిగింది. చేయటం వల్ల మేము డెడ్ లైన్ కూడా పెడుతూ వస్తూ ఉన్నాం. చివరిగా మొన్నటి నెలలో మరి మళ్ళీ ఆల్ పెన్షనర్స్ అనేటువంటి సంఘం 33 జిల్లాల నుంచి కార్యవర్గాలను ఎక్కువ మొత్తంలో సభ్యులను సేకరించి మరి ప్రభుత్వాన్ని హడలుబుట్టించే విధంగా మనము ఆ యొక్క సమస్యల సాధన కొరకు ధర్నా కూడా పికెటింగ్ కూడా చేయటం జరిగింది. మరి దానికి కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు కూడా జాతీయ లెవెల్ లోపల కూడా ఏలూరు శ్రీనివాస్, జగదీశ్వర్ మొదలుగా కలిగినటువంటి నాయకులందరూ కూడా వచ్చి మరి మీ సంఘం బాగా పనిచేస్తూ ఉన్నది, ఆల్ పెన్షనర్స్ అనేటువంటి సంఘం చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నది, ప్రస్తుతం పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా దేనికి పూనుకోవటం లేదనేటువంటి విషయం లోపల కూడా మీతో పాటు మేమందరం కూడా ఐక్యంగా ఉండి సమస్యలు సాధించడానికి మరి మీ యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటామనేటువంటి విషయాన్ని ఏలూరు శ్రీనివాసరావు, జగదీశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా మేము మరి సమస్యల సాధన కొరకు పోరాడుతూ ఉన్నాం. ముఖ్యంగా మా సమస్యలు, పెన్షనర్స్ యొక్క సమస్యలు 18 సమస్యలు ఇచ్చాం. ఆ 18 సమస్యలలో ముఖ్యంగా ఈహెచ్ఎస్ స్కీమ్ కింద హెల్త్ కార్డులపై కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్లో ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించాలని, గరిష్ట పరిమితి తొలగించి రిటైర్ అయిన ఉద్యోగంలో ఉన్న సమయంలో హెల్త్ కార్డులను ఆరోగ్యశ్రీ అప్డేట్ చేయాలి. ఇప్పుడున్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 3 నెలల్లోగా చెల్లించాలి. అంటే దాదాపు మెడికల్ రియంబర్స్మెంట్ అనేటువంటిది సంవత్సరాల కొద్దీ పెండింగ్లో ఉంది. మరి తప్పకుండా మరి దాన్ని తాత్సారం చేయకుండా 3 నెలల లోపల ఈహెచ్ఎస్ దానిలో మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు తప్పకుండా చెల్లించాలని మేము చెప్తా ఉన్నాం. మరి బీస్వాల్ కమిషన్ రికమెండ్ చేసిన 20 సంవత్సరాల సర్వీస్, అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ చేసేటప్పుడు క్రితంలో 18 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు జాబులు వచ్చేది ఉండే, ఇప్పుడు 25-30 సంవత్సరాలకు వస్తున్నది. కాబట్టి 20 సంవత్సరాలకే ఫుల్ పెన్షన్ తప్పకుండా ఇవ్వాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తర్వాత మరి ఇంకా కూడా కొన్ని ప్రభుత్వాలు మరి రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో సిపిఎస్ను రద్దు చేయడం జరిగింది. మరి అదే రకంగా మన రాష్ట్రం లోపల కూడా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను మరి దాన్ని ఇవ్వాలనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు, ఎయిడెడ్ సమస్యల ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కూడా కల్పించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మాదిరిగా మన తెలంగాణ లోపల ఆర్టీసీ లోపల మరి 40%, 50% ఈ రకంగా రాయితీ ఇవ్వాలని, క్రితంలో రాయితీ ఉండే, రైళ్లలో కూడా రాయితీ ఉండే 40% మరి పురుషులకు, 50% మహిళలకు ఉండే, దాన్ని తీసేయడం జరిగింది. అది పునరుద్ధరించాలి. రైళ్లలో కూడా మరి రాయితీ కల్పించాలి, 40%, 50% రాయితీ కూడా కల్పించాలని. మరి ఈ సమస్యలు తప్పకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చాలి.
ఒకవేళ లేకపోయినట్లు ఏదంటే క్రితంలో చంద్రబాబు నాయుడు కాలంలో డిఆర్లు ఇవ్వకపోతే మరి కట్టెలు పట్టుకొని ప్రచారం చేసి ఓడగొట్టడం జరిగింది. అదే రకంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా దించడం జరిగింది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పకుండా సమస్యలను తీర్చాలి. ఒకవేళ తీర్చకపోయినట్లయితే మరి డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. ఆ డెడ్ లైన్ కాకుండా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి అని అంటే సమస్యలను తప్పకుండా పరిష్కారం చేయాలనేటువంటి విషయాన్ని డిమాండ్ చేస్తున్నాం.